ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. సంఖ్యాకాండము 36వ అధ్యాయము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనవడైన గిలాదు యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి: ఆ దేశమును 100 చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనొందెను. అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారి ఎవరినైనను పెండ్లి చేసుకొని ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడి మాకు 100 చీట్ల చొప్పున కలిగే స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లనెను: యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకొని వచ్చును కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రముల నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలీయులకు వారి పితరుల స్వాస్థ్యం కలుగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రముల నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తీర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసుకొనిరి కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే.